మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు? అసలు ఆమె కెరియర్ ఎలా మొదలైంది? ఎందుకు తెలుగులో అవకాశాలు తగ్గాయి? ఇప్పుడు ఏం చేస్తోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. శాలిని పాండే పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమల్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో ప్రీతి పాత్రలో శాలిని పాండే ఎంతో సహజంగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆమె అమాయకమైన హావభావాలు, నేచురల్ యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందని అందరూ భావించారు. టాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తాయని కూడా సినీ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం శాలినికి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. దీంతో తెలుగు సినిమాల కంటే బాలీవుడ్ వైపు దృష్టి మళ్లించింది. అక్కడ కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించేందుకు ప్రయత్నిస్తోంది. పెద్ద స్టార్ హీరోయిన్ స్థాయికి ఇంకా చేరుకోకపోయినా నటిగా మాత్రం మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. సినిమాల కంటే సోషల్ మీడియాలో మాత్రం శాలిని పాండే చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మునుపు ఎంతో సింపుల్గా కనిపించిన శాలిని ఇప్పుడు పూర్తి మేకోవర్తో కొత్త లుక్లో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. స్టైలిష్ డ్రెస్లు, ఫోటోషూట్లు, ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధతో తన లుక్ను పూర్తిగా మార్చేసింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఇది నిజంగా అర్జున్ రెడ్డి హీరోయినేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఇంత గ్లామర్తో టాలీవుడ్లో మళ్ళీ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, శాలిని పాండే మళ్ళీ తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తుంది? ఇప్పటి వరకు ఆమె కొత్త తెలుగు ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త కథలకు, కొత్త పాత్రలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి సమయంలో శాలిని పాండేకు కూడా మరో మంచి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సరైన కథ, సరైన పాత్ర దొరికితే ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమల్లో గత కొంతకాలంగా మహిళా ప్రాధాన్యత ఉన్న కథలు, విభిన్నమైన పాత్రలు, కంటెంట్కు ప్రాధాన్యమిచ్చే సినిమాలు వరుసగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్ శాలిని పాండే వంటి నటీమణులకు కొత్త అవకాశాలను తీసుకురాగలదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన సహజ నటన, భావోద్వేగాలను తెరపై ఆకట్టుకునేలా ప్రదర్శించే సామర్థ్యం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. అందుకే మంచి కథతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర లభిస్తే ఆమె మరోసారి టాలీవుడ్లో తనదైన ముద్ర వేయగలదని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా శాలిని పాండేకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె కొత్త తెలుగు సినిమా గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దర్శకులు, నిర్మాతలు కూడా ప్రస్తుతం కొత్త కలయికలు, కొత్త కథాంశాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఆమె పేరు అప్పుడప్పుడు వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే తప్ప అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. భవిష్యత్తులో ఆమె తదుపరి తెలుగు ప్రాజెక్ట్పై స్పష్టత వస్తే అభిమానుల్లో ఉన్న ఆసక్తికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది. మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న శాలిని పాండే కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఆమె ఇంకా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ లుక్తో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ త్వరలోనే మంచి సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? శాలిని పాండే మళ్ళీ తెలుగులో సినిమాల్లో నటించాలా? ఆమెకు ఏ హీరోతో జోడీ బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.